హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. హెచ్ఎండిఏ భూముల వేలంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భూముల వేలానికి ముందే రియల్టర్లకు సమాచారం అందించి వారికే స్థలం దక్కేలా అధికారులు వ్యవహరించినట్లు గుర్తించారు. హెచ్ఎండిఏ భూముల వేలంపాటకు సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. వేలంపాట సమయంలో హెచ్ఎండిఏలోనే పనిచేసిన శివ బాలకృష్ణ ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ భూముల వేలానికి సంబంధించి అధికారుల అవకతవకలకు సంబంధించి ఏసీబీ ఏం గుర్తించిందనే అంశాలకు సంబంధించి మా ప్రతినిధి శశి మరిన్ని వివరాలు అందిస్తారు. శశి, చెప్పండి. శివబాలకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. కూడబెట్టినటువంటి అక్రమాస్తులన్నింటి కూడా తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఇప్పటికే వచ్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే మరోవైపు హెచ్ఎండిఏలో జరిగినటువంటి భూముల వేలంలో కూడా అక్రమాలు జరిగినట్టుగా కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే గతంలో ఉలిగినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల ప్రభుత్వ భూములు కూడా వేలంపాట ద్వారా అమ్మినటువంటి నేపథ్యం ఉంది. ఈ వేలంపాట ద్వారా అమ్మినటువంటి భూముల ద్వారా ఇది ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ఈ పరిస్థితులు కోటపేటకు సంబంధించినటువంటి భూములను కూడా ప్రభుత్వం వేలం వేసింది. అయితే ఇలా భూములు వేలం వేయడానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి ఈ శివబాలకృష్ణ ముందుగానే సమాచారం చేరవేసినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. తమకు సంబంధించినటువంటి రియల్టర్లు ఏవైతే ఉంటారో ఆ రియల్టర్లకు ముందుగానే సమాచారం ఇచ్చి వారే ఆ భూమిని దక్కించుకునే విధంగా అధికారులకు సహకారం అందించినట్టుగా కూడా ఏసీబీ అధికారులు తిరిగి గుర్తించారు. మరోవైపు గతంలో ఏ ప్రభుత్వ భూములు అయితే వేలంపాట ద్వారా విక్రయించారు ఆ భూములపైన ప్రభుత్వానికి ఏసీబీ అధికారులకు నివేదికను ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఏ భూములు వేలం వేశారు, ఆ వేలంలో ఎవరెవరు ఆ యొక్క భూములను కొనుగోలు చేశారు, ఆ వచ్చినటువంటి ఆదాయం ఎంత అన్న అంశాల గురించి కూడా ఇప్పటికీ ఒక నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఇదే అంశం అయితే ఇప్పటికే వేలం వేసిన భూముల మీద కూడా మరోసారి విచారణ చేయాలంటూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ వేలంపాట జరిగేటటువంటి సమయంలోనే ఈ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే హెచ్ఎండిఏలో శివబాలకృష్ణ పనిచేస్తున్నారు. అప్పుడు డైరెక్టర్ గా అదే హోదాలో కొనసాగుతూ ఉన్నారు. అయితే భూముల వేలంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను కూడా ముందుగానే తమకు సంబంధించినటువంటి రియల్టర్లకు చేరవేసినట్టుగా తెలుస్తుంది. వారి నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సో కేవలం శివబాలకృష్ణ అంశం మాత్రమే కాదు, ఈ హెచ్ఎండిఏలో వేలంపాటకు సంబంధించినటువంటి అంశంలో పలువురు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఎవరెవరు ఏ అధికారులు ఉన్నారో అంశాల గురించి వారి అధికారుల పాత్ర గురించి కూడా పూర్తి స్థాయిలో లేఖను దర్యాప్తు చేయాలంటూ ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి శివబాలకృష్ణ 2 రోజుల పాటు కష్టంలోకి తీసుకుని విచారించిన తర్వాత తన కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఐఏఎస్ల పాత్ర వెలుగులోకి రావడంతో పాటు మరోవైపు హెచ్ఎండిఏ సంబంధించినటువంటి భూముల వేలం ప్రక్రియ కూడా వెలుగులోకి రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. రైట్.